ఓటింగ్ సరళి ఎలా జరిగింది అన్నది తరువాత అంచనా కొంటుంది. కానీ ఈలోగా క్లారిటీగా తెలుస్తున్న సంగతి ఏంటంటే జగన్ చర్యల వల్ల కావచ్చు, పలు ఈక్వేషన్ల వల్ల కావచ్చు, అగ్రవర్ణాలు చాలా వాటిని దూరం చేసుకున్నారు అని స్పష్టమవుతోంది. ఎంత శాతం ఓట్లు ఉంటాయి, ఎన్ని నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయి అనేది పక్కన పెడితే ఇలా కొన్ని వర్గాలను దూరం చేసుకోవటం వల్ల వాటి ఓట్ల కన్నా వాటి ప్రచారం ఎక్కువ హాని చేసింది. ప్రధానంగా కమ్మ వర్గాన్ని జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. ఎంత దూరం చేసుకున్నారు అంటే ఆయన వెనుక ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి నాయకుల ఇళ్లలో ఓట్లు వైకాపాకు పడి ఉంటాయా అంటే సందేహమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటిగా మారింది. రామోజీరావు మీద కేసు, చంద్రబాబు అరెస్టు ఇవన్నీ మరింత ప్రేరేపించాయి. కమ్మవారు ఎవరికి వారు వారి పరిధి మేరకు ప్రభుత్వం మీద ఎంతలా విరుచుకుపడాలో అంతా పడ్డారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కమ్మవారంతా జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో, ఎంత చేయించగలిగారో అంతా జరిగింది. రఘురామకృష్ణంరాజు ఉదంతంలో క్షత్రియులు దూరం అయ్యారు. అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం ఉదంతం మరింత దూరం చేసింది. దీన్ని ఆసరాగా తీసుకొని తెలుగుదేశం క్షత్రియులకు చెప్పుకోదగ్గ సీట్లు కేటాయించింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో క్షత్రియులంతా సాలిడ్ గా తెలుగుదేశం కూటమి వెనుక నిల్చున్నారు. బ్రాహ్మణులు, వైశ్యుల విషయంలో జగన్ ఏ అన్యాయం చేయలేదు. కానీ భాజపా కారణంగా వాళ్ళు కూటమి వైపు మొగ్గు చూపారు. క్రిస్టియన్ అనే ప్రచారం, కొన్ని చోట్ల హిందూ విగ్రహాలపై దాడులు అన్నీ కలిసి జగన్ ఖాతాను ఎంత తగ్గించాలో అంతా తగ్గించాయి. రెడ్లు కూడా జగన్తో సంతృప్తిగా లేరు. అధికారులు, కొంతమంది నాయకులకు పదవులు అందాయి. కానీ అలా అని చెప్పి రెడ్లకు ఏమంత అవకాశాలు కుప్పలు తెప్పలుగా రాలేదు. జగన్ చుట్టూ ఉన్న కొంతమంది రెడ్లు మాత్రమే లాభపడ్డారు. తొలిసారి పల్నాడు ప్రాంతంలో సైతం రెడ్లు తమ పార్టీని కాదని కూటమికి ఓట్లు వేశారు. కాపుల సంగతి తెలిసిందే. జనసేనను తమ పార్టీగా పూర్తిగా లెక్కలోకి తీసుకున్నారు. పవన్ను తమ నాయకుడిగా గుర్తించారు. అందువల్ల 90% కాపుల ఓట్లు కూటమికే వెళ్ళాయి. ఓట్ల బదిలీ జరగదని ఆశలు పెట్టుకున్నారు వైకాపా నాయకులు. కానీ 100% ఓట్ల బదిలీ జరిగింది. ఇక మిగిలింది బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. వీళ్ళ ఓట్లు 50 నుంచి 70% జగన్కు వచ్చాయి. అయితే కూటమి కలివిడిగా పోటీ చేయడంతో ఫలితం లేకపోయింది. కూటమి నేత చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. కమ్మ ఓట్లు ఎలాగూ వస్తాయని తెలుసు. కాపు ఓట్ల కోసం పవన్ను ఎంత బుజ్జగించాలో, ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత వాడుకోవాలో అంతా చేశారు. అలాగే మిగిలిన వర్గాలను చాలా పద్ధతిగా లెక్కలు కట్టి మరీ దగ్గరకు వచ్చేలా చూసుకున్నారు.